ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి అక్టోబర్ 30-31 తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఈ వీడియోని మీనరాశి వారు ఒంటరిగా మాత్రమే చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి, అంతేకాకుండా జరగబోయే నష్టాల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఎదుటి వారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగింజంత నష్టం కూడా జరగదన్నమాట. ముఖ్యంగా వీరు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో అమాయకులు అంటే మంచి వాళ్ళు అని చెప్పి అర్థం అన్నమాట. అంతేకాకుండా వీరు ఎదుటివారు ఏదైనా కానీ హాని చేసినప్పటికీ కూడాను ఆ యొక్క హాని చేసిన వారికి కూడా వీరు సహాయం చేసే గొప్ప మనసు ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు. నలుగురి మంచి కోరుకునేవారు. వీరికి భగవంతుడు జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో పరీక్షలను, ఎన్నో ఒడిదుడుకులను పెట్టినప్పటికీ కూడాను అన్నిటినీ కూడాను ఎదుర్కొని ఎన్నో రకాలైన సమస్యల నుంచి కూడా బయటపడి ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డారు అంటే కనుక వీరికి ఆత్మాభిమానం ఎక్కువే, గుండె ధైర్యం కూడా ఎక్కువగానే కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు, బాధలు, సమస్యలు, ముఖ్యంగా వీరికి ఊహ తెలియ ముందు జీవితం ఒక ఎత్తు అయితే ఊహ తెలిసిన తర్వాత జీవితం అనేది మరొక రకంగా ఉంటుంది. వీరికి ముఖ్యంగా అమ్మవారిని గమనించుకున్నట్లయితే కనుక ఆ అమ్మాయిలని చాలా చిన్న వయసులోనే వివాహం జరిగి ఉంటుందన్నమాట. వివాహం జరిగిన తర్వాత అంత చిన్న వయసు కావడంతో తెలుసో తెలియకనో చేసే చిన్న చిన్న పనుల వలన అత్తింటి వైపు నుంచి అనేక రకాలైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్త కూడా వీరికి ఏ విధమైన సపోర్ట్ అనేది చేయకపోవడంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, ఎదురు దెబ్బలను తిని మానసికంగా కూడా చాలా వరకు కూడా కృంగిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా వివాహం జరిగిన తర్వాత వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మీనరాశి వారు స్త్రీలను గమనించుకున్నా కానీ, పురుషులను గమనించుకున్నా కానీ కష్టాలను మాత్రం ఎక్కువగానే ఉంటాయి. సుఖాలు మాత్రం చాలా తక్కువగా, అప్పుడప్పుడు కూడా అంటే చుట్టం చూపులాగా పరికలించి వెళ్తాయి అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి శివానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఎన్ని బాధలని అనుభవించినప్పటికీ కూడాను భగవంతుడు వీరికి ఏ రోజు కూడా తిండికి కానీ, గుడ్డకు కానీ, ముఖ్యంగా అవసరానికి తగినంత ధనాన్ని ఇవ్వడానికి కానీ ఏదో ఒక రూపంలో ఎప్పుడు కూడా వెనకాడలేదన్నమాట. వీరి యొక్క జీవితంలో వీరికంటే కూడా వీరి చుట్టూ ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకొని అది పక్క వారికి చెబితే అది వీరు పాటించిన దానికంటే పక్కవారు పాటించి బాగుపడిన వారే ఎక్కువగా ఉంటారు. వీరి యొక్క ఆలోచన విధానంలో ఏదైనా కానీ ఒక తెలివితేటలు కలిగిన మాట వచ్చిందంటే అది నేను రేపు చేద్దాము అని చెప్తాం అనుకుంటే పక్కవారు ఈరోజు చేసి అందులో విజయాన్ని అయితే సాధించేస్తారనమాట. అలా వీరికి కలిసి రావడం కంటే కూడా వీరి వల్ల పక్కవారు ఎక్కువ అదృష్టవంతులు అవుతారు అనేది నిజం. కాబట్టి మీనరాశి వారు ఎదురు వచ్చినా కానీ, మీనరాశి వారి చేత్తో ఏదైనా పని చేసినా కానీ, లేదా మీనరాశి వారు ఇచ్చే సలహాలు పాటించినా కానీ చాలా వరకు కూడాను వీరు పడుతున్న సమస్యలు ఏమైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట. ముఖ్యంగా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదని చెప్పి
మీనరాశి వారి దగ్గరికి వెళ్ళి సలహాను కనుక మనం అడిగినట్లయితే వారికి దాన్ని చాలా ఈజీగా సునాయాసంగా ఆ యొక్క సలహా నుంచి ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి సింపుల్గా సలహా ఇచ్చేస్తారనమాట. అంత గొప్ప తెలివితేటలు అనేవి మీనరాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి వారు తమ వారిని నమ్ముకొని ఎన్నో రకాలుగా నష్టపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు వీరి యొక్క పార్ట్నర్ని నమ్ముకొని వీరికి ఉన్న బంగారాన్ని కానీ, వీరి వెనక ఉన్న ఆస్తులను కానీ, లేదంటే కనుక వీరు ఏదైనా దాచుకున్న సొమ్మును కానీ ఇచ్చి మళ్ళీ ఆ యొక్క పార్ట్నర్ వాటిని వెనక్కి తిరిగి ఇవ్వకుండా వీరిని ఆ యొక్క పార్ట్నర్ కూడా అవసరాల కోసం మాత్రమే వాడుకొని వీరిని వదిలించుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేస్తారనమాట. ఇలా పార్ట్నర్ వల్ల కూడా మానసికంగా దెబ్బతిని ఉంటారు. కొంతమంది మీనరాశి వారిని గమనించుకున్నట్లయితే పిల్లల వల్ల కూడా చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు. ఇటు పార్ట్నర్ సరిగ్గా వినడం లేదు అని చెప్పి అనుకుంటే ఇటు పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం, అంతేకాకుండా ఎదురు తిరిగి వారికి ఏదో ఒక విధానంగా అయితే ఎటమటంగా సమాధానం చెప్పడం, చదువుల శ్రద్ధ చూపించడం. ముఖ్యంగా వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత అండగా తోడుగా మేమున్నాము అని సపోర్ట్ ఇవ్వాల్సిన పిల్లలే లెక్క లేకుండా తల్లిదండ్రులను దూరంగా నెట్టేసే ప్రయత్నం చేయడం. దీనివల్ల కూడా చాలా వరకు కూడా మానసికమైన దెబ్బలు ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే మానసికమైనటువంటి దెబ్బలు అనేవి మీనరాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి తోబుట్టువుల సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మా యొక్క తమ్ముడో లేదంటే మా యొక్క అక్కనో మా యొక్క చెల్లెను ఇలా ఎవరో ఒకరు కూడా ఏదో ఒక రూపంలో మొదటి నుంచి కూడా వీరికి సపోర్టుగా ఉండి, మా వారు అమాయకులు అంటే మీనరాశి వారికి చెందినవారు అమాయకులు, వీరు తెలుసో తెలియకనో జీవితంలో చాలా నష్టపోయారు అని చెప్పి వీరిని ఒక స్టేజిలో నిలబెట్టే ప్రయత్నం అనేది చేస్తారనమాట వీరి యొక్క తోబుట్టువులు. ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే మీనరాశి వారిది కూడా చాలా కష్టపడే మనస్తత్వం అండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పనులు చేస్తారు వీరు. ప్రతి ఒక్క పనిలో కూడా 100% ఇస్తారు. అందులో విజయాన్ని సాధించాలి అని చెప్పి చూస్తారు. ఏ పనిని కూడా తక్కువ చేసి చూడరు. వీరికంటూ కూడా ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారు. ఆ యొక్క పనిలో ₹1 సంపాదించడం కోసం ఎంత కష్టమైనా కానీ పడతారనమాట. అలా డబ్బులు కష్టపడి సంపాదించి ఆ యొక్క కుటుంబానికి ఖర్చు చేసి వీరు తినకుండా కూడా కుటుంబాని కోసం ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ₹20 ఒక ₹30 వచ్చినాయి అనుకోండి ఒక పనికి వెళ్ళినప్పుడు. ఇప్పటి రోజులు అయితే 200 300 వస్తున్నాయి. కానీ మనకి వెనకటి రోజుల్లో ₹20 ₹25 ₹30 అంటేనే ఎక్కువ అనమాట. అలా వచ్చినప్పుడు కూడా పిల్లలకు ఉన్న చిన్న చిన్న సరదాలు తీర్చడం కోసం, ఇంట్లో కూరగాయలకు బియ్యానికి వాడుకోవడం కోసం వాడుకునే వాళ్ళే తప్ప వారికి అంటూ ఒక ₹5 పెట్టి కొనుక్కుందాం, లేదంటే ఒక ₹10 పెట్టి కొనుక్కుందాము, లేదా ఆడవాళ్ళని కొన్ని చేత కొనుక్కుందాము, లేదంటే ఈ జాకెట్ కొనుక్కుందాము అని చెప్పి ఏ రోజు కూడా వారి యొక్క సొంత ఖర్చులకు అనేది ఉపయోగించుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఏ సుఖాలు కూడా పడలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు తప్ప వీరి జీవితానికి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆ రోజుల్లో ఇలా సుఖపడ్డాను, ఆ రోజుల్లో ఇలా నేను ఇదయ్యాను, ఇది కొనుక్కున్నాను, ఈ చీర కట్టుకున్నాను, ఆ చీర కట్టుకున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మీనరాశి వారికి ఏ సంతోషం కూడా ఉండదన్నమాట. ఇలా దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ పెట్టుకున్నప్పటికీ కూడాను, కొట్టినప్పటికీ కూడాను మానసికంగా కూడా మాత్రం చాలా గుండె ధైర్యం కలిగిన వారు. ఎప్పుడైనా కానీ మనిషికి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వీక్ అయిపోతుంటారు, వణికిపోతుంటారు మానసికంగా. అసలు నా వల్ల కాదని చెప్పి కొంతమంది చాలా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మీనరాశి వారికి మాత్రం ఆ విషయంలో ధైర్యం ఎక్కువే. ఎందుకంటే మిగతా రాశుల వారు అందరితో పోల్చుకుంటే మీనరాశి వారు పడిన కష్టాలు ఏ రాశి వాళ్ళు కూడా పడరన్నమాట. అన్ని కష్టాలను, అన్ని బాధలను అనుభవించారు మీనరాశి వారు. ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళలో చూసుకున్నా కానీ, మగవాళ్ళలో చూసుకున్నా కానీ తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో, తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల
వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు. ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా. తోబుట్టువులకి దొరికిన పార్ట్నర్ల వల్ల, అంటే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు, వారి యొక్క భర్తల వల్ల, లేదంటే కనుక మగవారు ఉన్నారనుకోండి తోబుట్టువులు, వారి యొక్క భార్యల వల్ల మానసికంగా, అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్ళు కూడా వివాహం అయిన తర్వాత మేమెందుకు చేయాలి, మాకేం అవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయడానికి సిద్ధపడుతున్నా కానీ వారు వెనక్కి లాగేసేయడం, ముఖ్యంగా పురుషులని, అంటే భార్య చెప్పిన మాట వింటారు కదండి, అలా వెనక్కి లాగేసేయడం, ఏ మాట కూడా వీరిని వినకుండా చేయడం, వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా గతంలో తోబుట్టువులకు చెప్పుకుంటూ కాస్త సేద తీరేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి అవకాశాన్ని లేకుండా చేసేస్తారనమాట. ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టపోయారు. ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క తోబుట్టువు భార్య అయినా కావచ్చు, లేదంటే వీరి యొక్క బంధువులలో ఒకరైనా కావచ్చు, లేదంటే కనుక వీరి యొక్క స్నేహితులలో ఒకరైనా కావచ్చు. ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క అమాయకత్వాన్ని అలసుగా తీసుకొని వీరిని ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండడం, ఏదో ఒక నింద వీర మోపుతూ ఉండడం, వీరి యొక్క అదృష్టాన్ని, అంటే వీరికి భగవంతుడు అదృష్టం తక్కువ ఇచ్చారు కదండి. ఇటు భర్త వైపు సపోర్ట్ లేక, ఇటు భార్య సరిగ్గా ఉండక మగవారికి, ఇటు సరిగ్గా వెనకమాల ఆస్తిపాస్తులు లేక కాస్త కృంగిపోయిన మనసులు కదా వీరు మీనరాశి వారు. ఈ యొక్క కృంగిపోవడాన్ని అలసిగా తీసుకొని ఎలాగైనా కానీ వీరు దెబ్బ కొట్టాలి అని చెప్పి వీరిని ఏ మాట పడితే ఆ మాటను అవమానించడం, ఎన్ని లెక్క లేకుండా చూడడం, చుట్టాల్లో పక్కాల్లో పిలిచినప్పుడు నలుగురిలో అవమానించడం, వీరికి ఏదో ఒక రకంగా టార్చర్ గురి చేయడం. ఈ మీనరాశి వారు ఏదో ఒక మాట అందామంటే వీరికి సపోర్ట్గా వెనకమాల ఎవరు ఉండకపోవడం వలన అది కూడా అలసిగా తీసుకొని 1కి 4 సార్లు అనే ప్రయత్నం చేయడం, తక్కువ గౌరవాన్ని ఇవ్వడం, ఎక్కువగా అవమానించడం, వీరితో పాటుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరు మాత్రం అలసిగా చూస్తూ ఉండడం. దీనివల్ల చాలా వరకు కూడా మీనరాశి వారు కుంగిపోతున్నారనమాట. నా పరిస్థితి బాగాలేకనే కదా, నా వెనక ఒక సపోర్ట్ అనేది లేకపోవడం వల్లనే కదా నలుగురు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు, నాకు డబ్బు లేకపోవడం వల్లనే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా మీనరాశి వారు ఎమ్మనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం చాలా రకాలుగా అవమానింపబడుతున్నారనమాట. ముఖ్యంగా మీరు ఒకటే తెలుసుకోండి, ఏంటంటే కనుక ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నవారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు అని ఒక పాయింట్. రెండవది ఏంటంటే కనుక ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ అనేది ఉండరు, ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ జీవితంలో మన పుట్టుక మరణం అనేది ఒంటరిగానే వస్తాయి, ఒంటరిగానే పోతాము. మధ్యలో అనేక రకాలైన బంధాలు అనేటివి ఏర్పడవచ్చు. అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకు అండగా ఉంటుంది, ప్రతి బంధం మనకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి. ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి సుఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ధనాన్ని వారు చూసుకుంటున్నారు. అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు ఎవరో వెనకేసుకొస్తారు, ఎవరో మనకి మాట సహాయంగా ఉంటారు, ఎవరో మనల్ని కాపాడుతారు అని చెప్పి మనం అనుకుంటే పక్క వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు. ఎవరైనా కానీ ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏది దృష్టిలో పెట్టుకొని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారు ₹1 ఇస్తే మనం వాటిని బతకడలేదు, వాళ్ళు మనకు బట్టలు కొనిపిస్తే మనకు బట్టలు వేసుకొని ఇది అవ్వటం లేదు, వారు మనకి ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే మన బ్రతుకులు మనం బతుకుతున్నాం కానీ మన రూపాయి మనం ఖర్చు చేసుకుంటున్నాం కానీ వాళ్ళ రూపాయి మనకు తీసుకొచ్చి ఏవి ఇవ్వటం లేదు. అటువంటప్పుడు వారంటే మనం పడాలా చెప్పండి? పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి, ఎక్కడైతే విలువ ఇవ్వరో అక్కడికి వెళ్ళకండి, ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అక్కడికి వారి దగ్గరికి దూరంగా ఉండండి. మన విలువని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలి, మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో ఏదో ఏంటో చేస్తారు అని చెప్పి ఎదురు చూసి ఆశించడం మాత్రం 100% మనకే తప్పు అవుతుంది. మనకి శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే కనుక
మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే గనక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఆ పనిలో ఎలా టాలెంట్ తెచ్చుకోవాలి, ఆ పనిని ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి, దీని గురించి ఆలోచించుకోండి. ఉన్న రూపాయిని ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి. కాస్త వయసులో పెద్దవారు అనుకొని కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చూడడం, కాస్త పూజ చేసుకోవడం, కాస్త నిదానంగా ఉండడం, కోపం ఆవేశం తగ్గించుకోవడం, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, కాసేపు ధ్యానం చేసుకోవడం, కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకు పడుకున్నామా ఇలాగే ఉండాలి. కానీ లేనిపోని ఆలోచనలు, ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఎదుటి వారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండడం, ఇలాంటి ఏవి కూడా మనసులో పెట్టుకోకండి. ఒకరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది. అది మనస్సు వరకే ఆగిపోదు, మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ ఆలోచన వలన సరిగ్గా నిద్ర కూడా పట్టదు, సరిగ్గా ఆకలేయదు, తిన్న అన్నం జీర్ణం అవ్వదు, ఎప్పుడు కూడా ఈజీగా ఉంటామన్నమాట. సంతోషం అనేది కూడా కోల్పోతా. కాబట్టి ఎవరో పనికిరాని వాళ్ళ కోసం ఆలోచించుకొని మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆనందాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చాడు, పుట్టాము, కాస్త ఆ కష్టాలు ఇచ్చాడు, పడ్డాము, ఇంకా ఎన్నని పడతామని చెప్పండి, ఇంకా ఎంత కర్మ అనుభవిస్తాం చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రశాంతంగా ఉండండి. మీ మాటలతో ఎవరిని మార్చలేరు. ఒకరిని మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడే ఒక ప్రయత్నం నుంచి బయటకు రండి, అది మీకు జరగదు. రెండవది, ఒకరి యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఎప్పుడు కూడా మాట్లాడకండి. దానివల్ల వారు మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అది మాటల రూపంలోనైనా కానీ, చేతల రూపంలోనైనా కానీ. కాబట్టి వారికి కూడా మీరు దూరంగా ఉండండి. మాటని కూడా మీరు కంట్రోల్గా మాట్లాడండి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మీనరాశి వారు పడ్డ బాధలకి ఆ కోపంలో ఏం మాట్లాడతారో కూడా మీకు తెలియదు. అదిగా ఆవేశపడిపోతారు, ఏ మాట పడితే అనేస్తారు. ఎదుటి వ్యక్తులని కాస్త కోపాన్ని తగ్గించుకోండి, కాస్త ఆవేశాన్ని కంట్రోల్గా ఉంచుకోండి. ఎందుకంటే కోపం, ఆవేశం కూడా మీకే శత్రువులుగా మారతాయి. దానివల్ల మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా పక్కన పెట్టేసి హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇక మీకు ఈ 2 రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవేమి రావు. కాస్త ఈ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఎదుటి వారి ఇష్టమైనట్టుగా వారి దగ్గర చేసుకొని ఇవన్నీ వారి జీవితాన్ని మీరు దేనికి కూడా అడ్డు చెప్పొద్దు, ఎవరిని కూడా కంట్రోల్ పెట్టాల్సి చూడకండి. మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా బతకండి, అంతేనా? అర్థమైంది కదండి. అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త రోజు పడుకుంటప్పుడు రాళ్ళలోపుతో దిష్టి తీసేసుకుంటూ పోవడం, ప్రతి అమావాస్యకి ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడం, బయటకు వెళ్ళేటప్పుడల్లా కూడా అరికాల్లో కాటుక పెట్టుకుంటూ ఉండడం, ఇలాంటివి చేయడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా. ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పాలతో అభిషేకం చేయడం వలన మీకున్నటువంటి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు, మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. మీ జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. గతం అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి, రేపటి గురించి కూడా ఆలోచించద్దు. ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటామనేది మాత్రమే చూసుకోండి. దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి, సగం బరువులు దిగిపోతాయి, హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా ఏవో తెలుసో తెలియకనో లేదా మంచితనంతోనో ఎంతోమంది యొక్క మనసును మార్చాలని చెప్పి చూశారు. అది మీ మంచితనం. అదే అవతల వాళ్ళకి నచ్చినప్పుడు వదిలేస్తే మీతో ఉన్న భరోసా సగం దిగిపోతుంది కదా. కాబట్టి ఇవేవి కూడాను మీ అవసరం లేదు. దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా నిద్రపోండి. ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి, లేదంటే మీ పనుల్లో మీరు శ్రద్ధగా చూసుకోండి.
హ్యాపీగా రోజులు గడిచిపోతాయి. అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీరు చేసే పనులు మీ అందు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవన్నమాట. ఆ యొక్క విషయాన్ని అయితే మనసులో గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? మీనరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, అయిపోయింది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ మీనరాశి వారు ఉన్నారనుకోండి, వారికి కూడా కాస్త ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు వచ్చిన కష్టాల నుంచి కొంచెం అయినా బయటపడతారనమాట. మరి మరొక మంచి వీడియోతో మేము మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలని